అసలు ఏంటి ప్రాబ్లం? అమ్మమ్మ ఇక్కడ పడుకుందేంటి? నాకేం తెలుసు? అమ్మమ్మ 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 రే ఏంట్రా మంచి నిద్రలో ఉంటే లేపుతున్నారు. పడుకోండి. అది కాదమ్మమ్మ. అమ్మమ్మ లే. అమ్మమ్మ అమ్మమ్మ ఏమైందిరా? ఇక్కడ పడుకున్నావేంటమ్మమ్మా? అది అడగడానికి లేపావా? మంచి నిద్ర చెడగొట్టావు కదరా. నువ్వేమైనా మాకు జో కొట్టి నిద్ర పుచ్చావా ఏంటి? అసలు నువ్విక్కడ ఎందుకు పడుకున్నావు? మీకింకా ముహూర్తాలు పెట్టలేదు. మీ ఇష్టానికి మీరు ఒక గదిలో పడుకుంటే ఎలారా? అందుకే నేనొచ్చి పడుకున్నాను. నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు అమ్మమ్మ. నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగదు. నువ్వు లేచి నీ గదికి వెళ్ళు. ఇద్దరికే మంచం సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటే మధ్యలో నువ్వొకదాన్ని వచ్చి దూరావు. మీరెందుకు ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. అవేం కుదరవు. మీకు ముహూర్తాలు పెట్టే వరకు మీ మధ్యలో నేను కూడా పడుకుంటాను. ఏంటి మధ్యలో పడుకునేది? లేచి నీ గదిలో పడుకో అమ్మమ్మా. సైలెంట్గా పడుకోమన్నానా? పడుకోండి. అంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశానండి? పడుకునే ముందు డోర్ లాక్ చేయాలని తెలీదా నీకు? ఆ డోర్ ఏదో మీరే లాక్ చేసి ఉండొచ్చుగా. నన్ను అడగడం ఎందుకు? నీతో మాట్లాడుతున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. అవును. అంటే ఏంటి? నాకు బుద్ధి తక్కువ అంటున్నావా? అయ్యో రామా, అంత మాట నేనెక్కడన్నానండి? అంటే మాత్రం ఒప్పుకుంటానా ఏంటి? అంతా నా కర్మ. ఏనుగు పాదాల కింద పడి నలిగిపోతున్న నా పాదాలని రక్షించండి ప్లీజ్. ఈవిడ కాలు నా కాలు మీదేసింది కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను. అదే నా గొంతు మీదేసుంటే నా పనే పోయేది. పని అయిపోయి ఉండేది. ఏమన్నారు? వేసింది కాళ్ళ మీదే కదా అన్నాను. ప్రమాదం వస్తే ఒక్కసారే తప్పించుకుంటాం. ప్రమాదం వచ్చిన ప్రతిసారి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. ఇక్కడే పడుకుంటే ఈసారి కాళ్ళు ఎక్కడేస్తుందో తెలియట్లేదు. దేవుడా, అలా చూస్తూ నిల్చోకపోతే కాస్త సాయం చేయొచ్చుగా. మీరు పెద్ద కండల వీరుడు కదా, ఆ మాత్రం కదిలించలేరా ఏంటి? నాకు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. రాక్షసి, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు. నిన్ను మాత్రం నేను కాపాడాలా? అదే ప్రాబ్లం నాకెదురైతే కనీసం జాలి కూడా చూపించకుండా వచ్చేస్తావా? సెల్ఫిష్ నువ్వు. నువ్వు మాత్రం దిండు దుప్పటి తెచ్చుకుని హాయిగా నిద్రపోతున్నావు. మా అమ్మమ్మ బారి నుంచి నిన్ను కాపాడకుండా ఉండాల్సిందే. కాపాడి తప్పు చేశాను.
వీళ్ళు గదిలో పడుకోకుండా హాల్లో పడుకున్నారేంటి? ఎలాగోలా వీళ్ళ మధ్యలో దూరి వీళ్ళని కలవకుండా చేశాను. ఉమ్. 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 ఆ? తెల్లారాక లేచి వెళ్ళారా? లేదంటే నేను నిద్రలోకి జారుకున్నాక వీళ్ళిద్దరూ వేరే గదిలోకి జారుకున్నారా? అమ్మో, వీళ్ళెక్కడ పడుకున్నారో చూడాలి. ఎక్కడ పడుకున్నారో ఏంటో. అమ్మా, నందు, రే నందు, 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 రే నందు, నందు, ఇక్కడ పడుకున్నారేంటమ్మా? గదిలో పడుకోవచ్చు కదా. హాల్లో పడుకున్నారా? అది కూడా వేరువేరు సోఫాల్లో పడుకున్నారు. అమ్మయ్యా. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు మావయ్య? మామూలుగా అయితే ఆయన నేను గదిలోనే పడుకున్నాం, హాయిగా నిద్ర కూడా పోయాం. అంతలో బామ్మగారు వచ్చి మా ఇద్దరి మధ్యలో దూరి పడుకున్నారు. ఎవరు? అత్తయ్య? ఆవిడగారే మావయ్య. పడుకుంటే పోనీ అనుకుందాం అంటే కాలేస్తున్నారు, చేతులేస్తున్నారు. చెవి పక్కనే గూడ్స్ రైలు పోతున్నట్టు గుర్రు గుర్రు అని గురుకులు ఒకటి పెడుతున్నారు. అక్కడ పడుకోలేకపోయాను మావయ్య, అందుకే వచ్చి ఇక్కడ పడుకున్నాను. అత్తయ్యకి ఏమైంది దేవకి? ఇంత పెద్దింట్లో అత్తయ్య పడుకోవడానికి వేరే గదేమీ లేనట్టు మన కొడుకు కోడలున్న గదిలోకి వెళ్ళి పడుకుంది. ఎప్పుడూ లేంది ఈ కొత్త అలవాటేంటి? మీ అమ్మ ఇలా చేస్తే ఆ అమ్మ ఏమనుకుంటుంది దేవకి? ఆ మాత్రం తెలియదా తనకి? నందు, నాన్నా, నందు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. హాల్లోనే పడుకున్నారా? సంతోషంరా నందు. నీ టార్చర్ భరించలేక హాల్లో పడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి టార్చర్ నేనెప్పుడూ చూడలేదు. అసలు ఈ మతిలేని పనులేంటి అత్తయ్య? అలా గట్టిగా అడుగు నాన్న. అమ్మమ్మకి మతి ఉంటే ఇలాంటి తిక్క పనులు ఎందుకు చేస్తుంది నాన్న? అసలు ఏమైంది అత్తయ్య మీకు? మీ గది మీకుంది కదా, ఆ గదిలో మీకు ప్రాబ్లం అయితే ఈ ఇంట్లో ఇంకా చాలా గదులున్నాయి. ఏ గదిలోకి వెళ్లకుండా వాళ్ళిద్దరి గదిలోకి ఎందుకు వెళ్లారు? వీళ్ళిద్దరి మధ్యలోనే ఎందుకు దూరి పడుకున్నారు? అదేంటల్లుడు అలా అడుగుతున్నారు? ముహూర్తాలు పెట్టకుండా కొత్తగా పెళ్ళైన జంటని ఒకే గదిలో నిద్రపోనివ్వడం మన ఇంటా వంటా ఉందా అల్లుడు? ఎలా పడుకోనిస్తాం? రాను రాను మీ చాదస్తానికి, మీ తలతిక్క పనులకి హద్దు పద్దు లేకుండా పోతుంది. అవును నాన్న, రోజుకో స్కీమ్లో టార్చర్ పెడుతుంది. కాస్త గట్టిగా చెప్పండి. ఇది మరీ బాగుందల్లుడు. మీరు చేదస్తం అనుకోండి, తెలివి తక్కువతనం అనుకోండి. మీరు అనుకుంటున్న ఈ చేదస్తము, తెలివి తక్కువ చేష్టలే రాత్రి వాళ్ళిద్దరినీ హద్దు పద్దుల్లో పెట్టింది. లేకుంటే హద్దులు చెరిగిపోయి ఉండేవి. ఏంటి దేవకి ఇదంతా? మీ అమ్మ ఇలా చేస్తుంటే మాట్లాడవేంటి నువ్వు? ఏంటమ్మా ఇది? నువ్వు కూడా అల్లుడు చెప్పినట్టే అడుగుతున్నావేంటి? తొలిరేయి ముహూర్తం పెట్టకుండా ఇద్దరినీ ఒకే గదిలో ఎలా పడుకొనిస్తాను చెప్పు? వాళ్ల కోసం పెట్టని ముహూర్తంలో పెళ్లి చేసినందుకు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మీ ఇద్దరికి తెలీదా? పెళ్లి సరైన ముహూర్తానికి జరిగి తొలిరేయి ముహూర్తం లేకుండా జరిగితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా దేవకి? అందులోనూ ఈ వంశానికి వారసునిచ్చే జంట అంటే మనం ఎంత ఆలోచించాలి? మంచి ముహూర్తం పెట్టకుండా ఏ ముహూర్తం అంటే ఆ ముహూర్తంలో జరిగిపోతే రేపు బాధపడేది మీరు వాళ్ళు మాత్రమే కాదు, పుట్టే వంశోద్ధారకుడు కూడా బాధపడతాడు. ఇవన్నీ ఆలోచించే మధు నందులకి తొలిరేయి ముహూర్తం పెట్టే వరకు వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్ర చేయకూడదని నేను ఈ పని చేశాను. ఇప్పటికీ నాది తెలివి తక్కువతను, చాదస్తము అనుకుంటే మీ ఇష్టం అల్లుడు. ఈ రోజు రాత్రి నుండి నేను వెళ్ళి వాళ్ల మధ్యన పడుకోకూడదు అంటే తొలిరేయి ముహూర్తం పెట్టే వరకు మధుని గెస్ట్ రూంలో ఉంచడమే మంచిది. కరెక్ట్గా చెప్పారత్తయ్య.
మీరన్నట్టు తొలిరేయి ముహూర్తం పెట్టకుండా వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఉంచడం కరెక్ట్ కాదు. అవునలుడు, వాళ్ళిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచుదాం. ఎలాగూ కలిసి ఉంటున్న వాళ్ళని వేరువేరు గదుల్లో ఉంచడం ఎందుకత్తయ్యా? ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరువేరుగా ఉంచడం కంటే వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించడం మంచిది. మీరు చెప్తుంటే గానీ నా మట్టి బుర్రకి తట్టలేదు. దేవకి, రామారమణిలతో మనం చెప్పాం కదా మేమే మంచి ముహూర్తం పెట్టిస్తామని. అత్తయ్య గారు బాగా గుర్తు చేశారు. నేను ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడునో మర్యాదగా బయటికి రా. అక్కకు అమ్మోరు తల్లి పూనినట్టుంది. నేను దొరికానంటే ఈసారి ఆయుధంగా దేన్ని వాడుతుందో తెలీదు. ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. కోటి, ఏంటక్క? అమ్మ ఇక్కడే ఎక్కడో దాక్కుంది, చూడరా. ఓహో, ఈసారి కోటింగ్ అమ్మక నన్నే పట్టిస్తావా? ఇప్పుడు నేను నిన్ను పట్టిస్తాను చూడు. అక్క, దాక్కుంటే కనపడకుండా ఉండడానికి అమ్మ ఏమైనా ఎలుగు పిల్ల, ఏనుగు పిల్లలా ఉంటుంది. వీణ్ణను పట్టించేసేలా ఉన్నాడు. ముందెళ్ళి చూడు. ఒరే, నేను లేనని చెప్పరా, నేను దొరికితే చంపేస్తుంది అది. ఆ బుద్ధి నిన్నేమైంది? నా పాటికి నేను పారిపోతుంటే వెళ్ళి డోర్ లాక్ చేసావు కదా. ఆ బెల్ట్ దెబ్బలు ఎలా తగిలాయో నీకేం తెలుసు? ఇప్పుడు తెలుసుకుంటావులే. ఒరే ఒరే, నీ కన్న తల్లినిరా నేను. నేను నీ కన్న బిడ్డన్న సంగతి నువ్వు మర్చిపోయినప్పుడు ఏమైంది ఈ కన్న ప్రేమ? నన్ను చంపేస్తుందిరా. సరే, ఒక పని చెయ్యి. ఏంట్రా? లేచి పారిపో. నిజంగానే అంటున్నావా? అవునమ్మా, లేచి పారిపో. నువ్వు నన్నెలా పట్టించావో అలాగే పట్టిద్దామని పారిపోమన్నాను. దగ్గరుండి నన్ను బెల్ట్తో కొట్టిస్తావా? ఇప్పుడు నేను కొట్టిస్తాను. బుద్ధుందా నీకు? ఆయనకి లేని ఆలోచనలు ఇచ్చావు. ఇప్పుడు చూడేమైందో. నిన్ను చంపేయాలన్నది కోపంగా ఉంది. చంపేస్తాను. దేవకి, నేనేం కావాలని చేయలేదు దేవకి. వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్రించకూడదనేది మనిద్దరి ఆలోచనే కదా. అత్తగారింట్లో ఎలాగూ తప్పించాం, ఇక్కడ కూడా తప్పించాలనే కదా అలా చేశాను. వాళ్ళిద్దరూ ఒకటైపోయి దాని కడుపున కాయ కాసింది అంటే ఆ మమకారంతో అయినా వాళ్ళు కలిసి బతికేస్తారు. అప్పుడు విడదీయాలంటే కష్టం కదా అని అసలు కాయ కాసే ఎవ్వారమే జరగకుండా అడ్డుకుందామని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పడుకున్నాను. ఘనకార్యం చేసావులే. ఏదైనా చేసే ముందు నాకో మాట చెప్పి చావచ్చు కదా. నేనేదో ఒకటి ఆలోచించేదాన్ని. ఇప్పుడు చూడు, ఆయన ముహూర్తం పెట్టిస్తాను అంటున్నారు. పోనీ ముహూర్తాలు లేవు అని ఇంకో సిద్ధాంతంతో చెప్పిద్దామన్నా కూడా ధైర్యం చాలట్లేదు. ఆయన క్రాస్ చెక్ చేశారంటే నేను అడ్డంగా దొరికిపోతాను. ఆల్రెడీ వాళ్ళు అడిగారు. నేను ఆయన కలిసే కదా చెప్పాం మంచి ముహూర్తం చూసి జరిపిస్తామని. అంతటితో ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు నువ్వు గుర్తు చేయడం వల్లే ఇదంతా జరిగింది. ఇంకోసారి ఇలానే రిపీట్ అయితే మాత్రం నేను వదిలిపెట్టడం రిపీట్ అవ్వదు. ఖచ్చితంగా చంపేస్తాను. అక్క, అమ్మకి ఎలా చెప్తే గుర్తుంచుకోదు. ఆ బ్యాట్ ఎలా ఇచ్చి నువ్వు వెళ్ళిపో. అమ్మకు గుర్తుండేలా నేను చెప్తాను. దేవకిని వదిలేసింది కదరా, ఇంకోసారి ఇలా చెయ్యనురా. కన్న తల్లిననే కనికెరతోనైనా వదిలేరా. సరే, ఈ బ్యాట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు, వదిలేస్తా. షాక్ కొట్టిందేంట్రా? కరెంట్ షాక్ కొట్టకుండా ముందు పెట్టుకుంటుందమ్మా నిన్ను.
వెళ్ళి అమ్మా ఇస్తావా? అయ్యో ఒరే అబ్బా అప్పుడు ఒరే, తెలీదా? నీకు దండం పెడతాను అబ్బా అబ్బా నన్ను అయ్యో కొట్టొద్దు. ఒరే అబ్బా అమ్మా అయ్యో అబ్బా ఒరే వెళ్ళి అమ్మా ఇస్తావా? అయ్యో నన్నే కొట్టే చచ్చాను రోయ్ చచ్చిపోయాను రోయ్. నువ్వంత ఈజీగా చనిపోవడానికి దోమవి కావు, మా అమ్మవి. నా దగ్గరే యాక్టింగ్ చేస్తావా? కాసేపు అయితే నువ్వే లేస్తావులే. నీకు తెలుసు కదే, తెల్లారితే కాఫీ నోట్లో పడకపోతే నోరు లాగేస్తుంటుంది. గౌరీ, నాకు కూడా కాస్త కాఫీ తీసుకురామ్మా. అలాగే పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తమే ఖాయం చేద్దాం. ఉంటానండి. దేవకి, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను. 2 మంచి ముహూర్తాలున్నాయని చెప్పారు. అందులో నువ్వే ముహూర్తం అంటే ఆ ముహూర్తానికి ఏర్పాట్లు చేద్దాం. ఏంటన్నా ముహూర్తాలు అంటున్నారు? టైంకొచ్చేవరా నందు. ఇక నుంచి మీ అమ్మమ్మ మీ గదిలోకి రావడాలు, వచ్చి మీ ఇద్దరి మధ్య పడుకొని మిమ్మల్ని టార్చర్ చేయడాలు ఏవీ ఉండవు. మీ ఇద్దరి తొలిరేయికి ముహూర్తం పెట్టలేదనే కదా అత్తయ్య ఇదంతా చేసింది. అందుకే పంతులు గారితో మాట్లాడి తొలిరేయికి ముహూర్తం పెట్టించేశాను. ముహూర్తాలు పెట్టించడం ఏంటన్నా? అంతా మీ ఇష్టమేనా? మా ఇష్టాలతో ఏం పనుండదా? ఏయ్, మీ ఇష్టాలు తెలుసుకుని ముహూర్తం పెట్టించడానికి ఇదేమీ పెళ్లి కాదురా. పెళ్లైన జంటకు జరగాల్సిన ఒక తంతు. ఆ తంతు జరిపించడం తల్లిదండ్రులుగా మా బాధ్యత. మీ బాధ్యతలు మీరు తెలుసుకోవాలంటే మా బాధ్యతలు మేము నిర్వర్తించాలి కదరా. ఆ బాధ్యతల్లో భాగంగానే ముహూర్తాలు పెట్టించాం. అదేం కుదరదు నాన్న, దీనికి నేను ఒప్పుకోను. కుదరదు ఒప్పుకోనంటే మేము ఒప్పుకోవడం కూడా కుదరదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ కుదరదు అంటే ఎలా కుదురుతుంది నందు? మీ అమ్మా నాన్నలుగా నీకు పెళ్లి చేయడం మాత్రమే మా బాధ్యత కాదు, మీ కాపురం చక్కదిద్దడం కూడా మా బాధ్యతే. తల్లిదండ్రులుగా మేము నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తిస్తున్నాం. భార్యాభర్తలుగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతని మీరు నిర్వర్తించండి. మీరెన్నైనా చెప్పండి నాన్న, ఇవన్నీ కుదరవు. మీరు అనవసరంగా బాధ్యతలు అని టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకురా ఇలా తయారయ్యావు? ఏమండి, వాడు ఇష్టం లేదంటున్నాడు కదా, ఇప్పుడే ఇవన్నీ వద్దంటున్నాడు కదా, అయినా ఎందుకు మీరు వాడిని ఇబ్బంది పెడుతున్నారు? నేను వాణ్ణి ఇబ్బంది పెడుతున్నానా? అలా అని కాదండి, వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మన మీద ఎలా ఉంటుందో వాళ్ళ ఇష్టాల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మన మీద అలానే ఉంటుంది కదండి. అలా చెప్పమ్మా మీ ఆయనకి. నువ్వేంటి దేవకి, వాడికి నచ్చ చెప్పాల్సింది పోయి నాకు చెప్తున్నావేంటి? అది కాదండి, ఒకసారి నానా, ఎవరెన్ని చెప్పినా ఎవరు ముహూర్తాలు పెట్టినా ఇది జరగదు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలరు కానీ నీళ్లు తాగించలేరు. అది గుర్తుపెట్టుకోండి. అది ఒక్కప్పటి మాటరా. ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం, నీళ్లు కూడా తాగించగలం. అవసరమైతే గుర్రాన్ని చెరువులో ముంచి ఈత కూడా కొట్టించగలం. అది చూద్దాం. రేయ్, ఏంటండి మీరు? వాడు వద్దు అంటుంటే మీరు వితండవాదం చేస్తూ వాడిని ఇంకా ఉడికిస్తున్నారు. అంటే నాది వితండవాదమా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా నచ్చ చెప్పి పూజలు వ్రతాలు చేయించగలం, కానీ ఇలాంటివి చేయించగలమా చెప్పండి? ఇలాంటి ముచ్చట్లన్నీ వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళని చూసి మనము హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ చిన్నపిల్లాడు, వాడికి అర్థం కావు. సరే, మీకు కూడా అర్థం కాకపోతే ఎలాగండి? వాడికి అర్థం కాకపోతే అర్థమయ్యేట్టు మనమే చెప్పాలి దేవకి. అయినా నువ్వేంటి వాడికి బుద్ధి మాటలు చెప్పకుండా నాకు చెప్తున్నావు? వాడిని వెనకేసుకొస్తూ వాడిని సపోర్ట్ చేస్తున్నావు. నేను వాడికి సపోర్ట్ చేయట్లేదండి, వాడి పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరే ఆలోచించండి. వాడికి ఇష్టం లేకపోయినా మనం బలవంతంగా ముహూర్తాలు పెట్టిస్తే కోడలతో వాడు సంతోషంగా ఉండగలడా? పోనీ మీరన్నట్టు గుర్రాన్ని నీళ్లలోకి నెట్టేసి ఈత కొట్టించొచ్చు, కానీ దాని ఇష్టంగా అది నీళ్లలోకి దిగడానికి ఇంకొకరు నెట్టేయడానికి తేడా ఉంటుంది కదండి. ఆ తేడానే వాళ్ళిద్దరి మధ్య కూడా ఉంటుంది. అంతెందుకండి, పెళ్ళైన దగ్గర నుండి మనం చెప్పినట్టు ఒక్క మాటైనా వింటున్నాడా? లేదు కదా.
అన్ని వాడికి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాడు. ముందు మధు మొహం చూడ్డానికి ఇష్టపడలేదు. తనతో కలిసి ఒకే గదిలో ఉండడానికి కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాడే మారాడు కదండి. మధు మొహం కూడా చూడ్డానికి ఇష్టపడని వాడు మధుతో మాట్లాడాడు. వాడే వెళ్ళి మధుని తన గదికి షిఫ్ట్ చేయించాడు. అత్తారింటికెళ్ళి వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాడో అనుకుంటే అక్కడ కూడా వాడు హ్యాపీగానే ఉండొచ్చాడు. ఇవన్నీ మనం చెప్తే చేయలేదు కదండి. మధుతో కూడా ఇప్పుడిప్పుడే కదండి కలుస్తున్నాడు. కొంతకాలం ఆగితే వాడే తెలుసుకుంటాడు. అప్పటి వరకు మీరు వాడిని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఉండండి. నువ్వు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా వాడిష్టంగా ఏం జరగలేదు దేవకి. ఏదో ఒక రూపంలో నువ్వో నేనో వాడికి చెప్పిన మాటల వల్ల, చెప్పిన విధానం వల్ల ఆలోచించుకుని మారాడు. వాడిష్టానికి వదిలేసుంటే ఇవేవి ఈ జన్మలో కూడా జరిగేవి కావు. కాబట్టి చెప్పే విధానంలో చెప్తే వాడే అర్థం చేసుకుంటాడు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుందండి. అర్థమైంది కదా దేవకి? అదే విషయాన్ని వాడికి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పి ఒప్పించు. ఈ కార్యం జరిపించాల్సిందే.